సో డాక్టర్ నాకు ఒక డౌట్. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏ టైప్ ఆఫ్ అంటే ఏ లైక్ టీచర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎటువంటి కేటగిరీస్ వాళ్ళు మనకి స్పైన్ పెయిన్ తోటి స్పైన్ సర్జరీస్ తోటి వస్తున్నారు? అంటే ఎక్కువ సిట్టింగ్, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. ఇంకోటి అంటే వాళ్ళది ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళవి మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండకపోవడం వల్ల వాళ్ళు కూర్చొని ఉంటారు, ఎక్సర్సైజ్ చేయరు. సో వాళ్ళు కంప్యూటర్ మీదే ఉంటారు కాబట్టి వాళ్ళకి నెక్ బ్యాక్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కానీ అందరికీ ఆపరేషన్ అవసరం ఉండదు. వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఇనిషియల్గా సరిపోతుంది. కానీ బేసిక్గా ఇప్పుడు ఇంట్లో పని చేసేవాళ్ళు, తర్వాత బరువులు ఎత్తేవాళ్ళు, డ్రైవర్స్, వీళ్ళకి ఏమవుతాయంటే వాళ్ళు రోజు హెవీ వర్క్ చేసి స్లోగా బాడీలో ఈ స్పైన్ బయట ఉన్న ఒక లేయర్ ఉంటుంది, లిగమెంటమ్ ఫ్లేవమ్ అని, అది బాగా థిక్ అయిపోతుంది లావుగా. సో అది వెళ్ళి స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేస్తుంది. ముందు నుంచి డిస్క్, వెనక నుంచి లిగమెంటమ్ ఫ్లేవమ్ అని ఉంటుంది. సో అది వాళ్ళకి రెండు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్కి సర్జరీ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఈరోజు బరువులు ఎత్తుతున్నారు, ఇప్పుడేం అవ్వదు, ఒక 10-15 ఇయర్స్ తర్వాత దాని ఎఫెక్ట్స్ బయటకు వస్తాయి అన్నమాట.